మాజీ మంత్రి జీవన్ రెడ్డిని గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు కలిసి శాలువాతో సత్కరించి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా జగిత్యాల నుండి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. శుక్రవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దా వసంతతో కలిసి పలువురు నాయకులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లంచ్ కు ఆహ్వానించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని, జీవన్ రెడ్డి కేసీఆర్ మంచి మిత్రులని, కేసీఆర్ ఆహ్వానం మేరకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు విచ్చేసినట్లు తెలిపారు. కేసీఆర్ జీవన్ రెడ్డి గత అనుభవాలను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ సమీకరణపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది. గౌరవనీయులు సీనియర్ నాయకులు, తెలంగాణలో ఒక సీనియర్ నాయకునిగా పేరు పొంది ప్రజల మధ్య నుండి ప్రజలతోని ఎన్నోసార్లు ఎన్నుకోబడ్డ గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని నిన్ననే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది. పార్టీలకు రమ్మని చెప్పి. అంటే మేము వేరే పార్టీ అయినా ఏ పార్టీలో అన్యాయం జరుగుతుంటే కూడా బాధ అనిపిస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు కేసీఆర్ స్వయాన మాట్లాడి తెలంగాణ రాకముందు నుంచి కూడా మీరు వస్తే తెలంగాణకు బలం ఉంటుందని చెప్పి మాట్లాడితే కూడా తను ఒక నిబద్ధతతోని నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే మేము కూడా బాధ అనిపించింది. ఎందుకంటే దేంట్లో కూడా ఒక పెద్ద మనిషి అన్న వయసు చూడకుండా కూడా ఒక సీనియర్ నాయకునిగా నిన్నమొనొచ్చిన దొంగలకు నచ్చిన అవకాశం ఇచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అన్యాయం బాగా చేసింది కనుక మనసు బాధతో, ఎందుకంటే తను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తన అన్ని రోజు వాట్సాప్లను చూస్తా బాధపడుతుంటే ఎంతో బాధతోని ఆవేదనతో నేను ఎన్ని రోజుల నుంచి ఉంటే ఇది నాకు వచ్చిన గౌరవం అని చెప్పి బాధపడుతుంటే మేము అందరం కూడా బాధపడ్డాం. అదేవిధంగా నిన్న కేటీఆర్ గారు ఆహ్వానం, కేసీఆర్ గారితో మాట్లాడి కేటీఆర్ గారు వచ్చి ఆహ్వానించగానే వారు కూడా తప్పక నేను ఇలా తెలంగాణ కోసం ఇలా కేసీఆర్ ఎంతో చేశారు కనుక నేను కూడా అలా వంతు నా షేర్ జీవితం కేసీఆర్తో కలిసి పనిచేసి తెలంగాణకి ఇంకా ఏ అవసరాలున్నా తీర్చడానికి కోసం వస్తున్నందుకు వారికి మేము చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా గురువుగా తను, ఎందుకంటే నేను పార్టీ రాజకీయ లేఖంపటి నుంచి కూడా నాకు గురువుగా, నాకు ఏ పని ఉన్నా నేను ఏదున్నా ఏ పార్టీలు ఉన్నా నేను వచ్చి పని చెప్తే ఏ పని అయినా చేసి పెట్టిన గురువుగా ఆయన వస్తున్నందుకు మేము అందరం స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర అన్నను తీసుకొని పోయి ఇద్దరు కలిసి మాట్లాడదామని చెప్పి ఇద్దరు వాళ్ళ పాత అనుభవాలన్నీ కూడా చేసుకొని ఇద్దరు కలిసి పనిచేసడానికి కోసం సిద్ధమవుతుంది కనుక వారిని ఆహ్వానిస్తేందుకోసం తీసుకుపోవడానికి కోసం ఇక్కడికి వచ్చినాం.
యొక్క ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులందరం కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించబోయే పాత్ర, మరి అందులో నాకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం కల్పించే విధంగా మరి వారు ఏదైతే నిర్ణయం తీసుకోవటం, వారు ఇందులో భాగంగానే జగిత్యాల కూడా ఏదైతుందో ఒక బహిరంగ సభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ఏదైతున్నదో చర్చించడం జరిగింది. ముఖ్యంగా బ్రాడ్గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి ఏం లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ కేసీఆర్ గారు జీవితాల్లో రావాలని చెప్పిన అందరూ కూడా వారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి జీవితాల్లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్? ఎప్పుడు సభ పెడుతున్నారు జగిత్యాలలో? It will be decided in a couple of days.